హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ఆర్జేసీకి సంబంధించిన హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. సో మీకు లింక్ కావాలి అంటే డైరెక్ట్ కమెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదు మేము డౌన్లోడ్ చేసుకుంటామంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, గూగుల్ ఓపెన్ చేసినాక టీఎస్ఆర్జేసీ అని టైప్ చేయండి, లేకపోతే TGREIS అని టైప్ చేయండి. టైప్ చేసినాక నేను TSRGS అనే టైప్ చేస్తే మీకు ఇక్కడ ఒక లింక్ వస్తుంది, సెంటర్ ఫర్ గుడ్స్ గవర్నెన్స్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేయాలి. చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఎవ్రీ గురుకులం హాల్ టికెట్స్ ఇట్లనే డౌన్లోడ్ చేసుకుంటారు, ఏదో రిఫరెన్స్ ఐడి తోటి కానీ, నేమ్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ. నేను ఈజియెస్ట్ వే చెప్తున్నా, అదేంటంటే మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే హాల్ టికెట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా సింపుల్. ఎందుకంటే ఇప్పుడు రిఫరెన్స్ ఐడి అనుకోండి, అప్లై చేసినప్పుడు రిఫరెన్స్ ఐడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో అదే నేమ్తో అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటితో పాటు చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ అంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషను ఉంచుకోరనమాట. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు దానికోసము మీ రిఫరెన్స్ ఐడి కంపల్సరీగా కావాలి, లేదు అంటే మీ జర్నల్ నెంబరు. 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ తోటి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది దీన్ని జాయినింగ్ అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది, కొంతమంది అడుగుతారు రిఫరెన్స్ కోసం అనేసి. సో బెటర్ దీని ప్రింట్అవుట్ మీ దగ్గర పెట్టుకోండి, ఆ హ్యాండ్అవుట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ థింగ్, మీ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. వీటి తర్వాత మీకు సెంటర్ ఎక్కడ పడింది అండ్ దానికి వెళ్ళాల్సిన లొకేషన్, టైమ్, డ్యూరేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చెక్ చేసుకోండి. అండ్ దాని కింద మీకు కొన్ని రూల్స్ పెడతారనమాట, లైక్ గోల్డ్ వేసుకోవచ్చుకోవద్దు, షూస్ వేసుకోవచ్చుకోవద్దు, బాయ్స్ అయితే వాచ్ పెట్టుకోవద్దు, స్మార్ట్ వాచెస్, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి డెఫినెట్లీ ఫాలో అవ్వండి. అండ్ ఎగ్జామినేషన్ హాల్కి లేట్గా అయితే అస్సలు వెళ్ళకండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది గ్యాడ్జెట్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. అండ్ అమ్మాయిలు అయితే చైన్స్ అట్లాంటివి తీసుకెళ్తూ ఉంటారు కదా నార్మల్గా. సో అట్లాంటివి ఏవి అల్లు చేయరు. సో మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ అలాగే ఆధార్ ప్రూఫ్స్, ఓకే, ఐడి అడ్రస్ కూడా కంపల్సరీగా అడుగుతారు. సో ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని క్యారీ చేసుకొని వెళ్ళండి. ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉంటే డెఫినెట్లీ వాటన్నిటిని ఫాలో అవ్వండి. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఒక బ్రీఫ్ అప్ కోసము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కంపల్సరీగా చూడండి, సో దట్ మీకు చాలా క్వశ్చన్స్ అందులో నుంచి రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.